అన్నా నమస్తే అన్నా. అన్నా నేనన్నా కిరణ్ కుమారు. మాకు మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని అందరిలాగే అబద్ధాలు చెప్పేస్తే ఇది సెన్సేషన్ కాకపోయింది. పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్వేంటి? మీ ఇద్దరి సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. మీరిద్దరూ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. అగరబత్తి ఏం కాదు. సో మాధురి గారు ఫ్యూచర్ లో ఎక్కడ ఉండాలి అంటే, ఎన్నో అనుభవాలు చూసినటువంటి నేను అబ్బా ఆహా ఏదో మొహేడు దీపు చెయ్యాల్సిందే చేస్తున్నాం. అసలుడే గాని మహానుభావుడు. సో దువ్వెన సిగ్గులేదురా చెప్పుకుంటానికి. అదే దువ్వాడ దువ్వెన. అసలు ఆ కామెంట్ విన్నప్పుడల్లా నాకు చాలా బాధ వీళ్ళన్నారు ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. నేను బాగా దువ్వాడు మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారు అయితే మరీను పెద్ద ముదురు టెంకి. ఆమె కొన్ని ఎక్స్పీరియన్సెస్ లేకపోవచ్చు. అలా కాదురా ఎరుపు కూడా. ఆమె కొన్ని ఎక్స్పీరియన్సెస్ లేకపోవచ్చు. నీ బొందరా నీ బొంద. నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నువ్వు అన్ని ఓవరాక్షన్ దంగద్దు. నీకు నచ్చితే ఇంకా అంటే లైక్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడ ఏం బాగున్నాడే, కళ్ళల్లో జీవం లేదు, కళ్ళల్లో బలం లేదు, నిల్చుంటే షూరిటీ లేదు, మనిషిలో క్లారిటీ. చాలా అనుభవాలు చాలా చూశాను కదా. నేను చాలా ఇప్పుడు ఏమంటే ఇంకా చిన్నమ్మాయి. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా పిల్లతోనా? ఇదే ముసలాడే గాని మహానుభావుడు. కార్ లో ఫ్రంట్ సీట్ లో మాత్రమే ప్రయాణం చేయడం నాకు అలవాటు. ఇప్పుడు 3-4 years నుంచి బ్యాక్ సీట్ లో కూర్చో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఇద్దరు కలిసి కూర్చుంటాం. కలిసే కూర్చో. మా సెక్యూరిటీ ముందు సీట్ లో ఉంటాడు. మిడ్ నైట్ మసాలా ఏంట్రా? వాళ్ళని చూడలేక నా కళ్ళు అయితే పేరు వినేపోయా. నేను మొన్న అడిగాను దువ్వెన ఎక్కడ పెట్టారా కార్లో అన్నాను. దువ్వెన అక్కడే ఉన్నారు కదా సార్ అన్నాడు మా ముందు కూర్చుని. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ముసలాడే